కూడా చెప్పాను, మీరు ఏ ఫైల్ అయినా తీసుకోండి, అంత అవినీతి. ఇది ఒక ఫైల్ కరెక్ట్గా ఉందనేది లేదు. ఈ విధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఆనందిస్తున్నారు. ఒక పెద్ద మనిషి ఏదో యాగాలు చేస్తున్నాడంట. నాకు వచ్చి చెప్పారు, ఏమి యాగం అయ్యా అని ఆరాధిస్తే మృత్యుంజయ యాగం చేయించుకుంటున్నాడంట కరుణాకర్ రెడ్డి. యాడ చచ్చిపోతాడో అని. ఎందుకంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 దేవుడు కూడా ఇసుగు పుట్టింది. ఆయన తల 1000 ముక్కలు అవుతుందని భయపడుతున్నాడు. అందుకనే ఈరోజు యాగం చేసుకున్నాడు ఇంటికాడ, మృత్యుంజయ యాగం. దాన్ని అంత భయం ఉన్నాడు, తప్పెందుకు చేయాలి? ప్రాణం మీద అంత భయం ఉన్నాడు, ఎందుకు చేయాలి? ఇది మొన్న వేసింది ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే. ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ చిన్నప్ప ఎవరైతే పిఏ ఉన్నాడో ఈ ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి. అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సిబిఐ ఛార్జ్ షీట్లో లేదు. నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని, అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? దాని వెనకున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయటపెట్టలేదు? కనీసం నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అన్నా, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో అన్నా ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా 5 ఏళ్ల నుంచి హిందువుల మనోభావాల్ని ఆడుకున్నారు. ఇక మీద మొన్న కొత్త బోర్డు వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ అరికట్టాం. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యి కూడా బయటకు వచ్చింది. కూటమి ప్రభుత్వం రాకపోతే ఇంకా అట్లాంటి కల్తీ లడ్డూలు ఇంకా జరుగుతూనే ఉండేది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక రకంగా స్లో పాయిజన్. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొన్నాం, అందరూ కలిసి పోరాడాలి. మనం అందరూ కూడా, హిందువులందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి, ఈ దుర్మార్గుల్ని నుంచి, వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి మనం తిరుమలని కాపాడుకోవాలి. దానికోసం నేను ప్రతి ఒక్క హిందువుని కోరేది ఒకటే, మనం అందరూ ఏకం అవ్వాలి, వాళ్ళ పని భారతం పట్టాలి, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వీళ్ళందరినీ జైలుకు పంపించాలి. ఆ కార్యక్రమానికి హిందువులందరినీ నేను కోరుకుంటున్నాను, సహకరించాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మాట్లాడతారా? నేను ఇందాకే చెప్పాను, ఒక బియ్యం కాదు, ఉప్పు కాదు, పప్పు కాదు, అన్నిట్లోనూ ఫ్రాడ్ జరిగింది. వాళ్ళు నాస్తికుడు, వాళ్ళు క్రిస్టియన్స్, షట్కారి వాళ్ళు అందరూ కూడా. హిందువులంటే చులకన భావం వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు. వాళ్ళకి కావాలా, డబ్బు కావాలి, హిందూ మతాన్ని కూల్చేయాలి, కన్వర్షన్ ఎక్కువ చేయించాలి, ఈ హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి కంకణం కొట్టుకున్నటువంటి ఈ దుర్మార్గుల్ని మనం అందరూ కూడా కలిసికట్టుగా అందరూ వీళ్ళ యొక్క భాగవతాలన్నీ బయటపెట్టి వీళ్ళందరినీ తరం కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. లేదు అని ఎక్కడా చెప్పలేదు. పూర్తిగా కల్తీది కాబట్టి ఆ అవశేషాలు అనేది మేము చేయలేదు కదా. అదే వాళ్ళు విమర్శించేదానికి ఏముంది, వాళ్ళు విమర్శిస్తారు. అసలు అది నెయ్యే కాదయ్యా బాబు అంటామంటే ఇంకా కల్తీ ఎక్కడ? 100% కల్తీ అది.
ఈ కొవ్వు ఉందా, ఆ కొవ్వు ఉందా, ఏం కెమికల్స్ ఉన్నాయి అన్నీ కూడా వచ్చినాయి కదా. ఎక్కడా కూడా యాన్యువల్ ఫ్యాట్ లేదు అనేది రాలా ఏ రిపోర్ట్లో కూడా. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా. సిబిఐ మైక్రో డిఎన్ఏ టెస్ట్ చేయలేదు, దానిపైన అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నేను. దానిపైన కోర్టు దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? వెళ్తామండి, కోర్టులో అఫిడవిట్ అయిపోతున్నాం. మైక్రో డిఎన్ఏ టెస్ట్ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్తారా? అవును, తప్పకుండా తీసుకెళ్తాం. అంటే లడ్డు కోసం వాడిన రసాయన అంటే నెయ్యి కోసం రసాయనాల పైన లోతైన వివరణ ఛార్జ్ షీట్లో లేదు సార్. ఆ రసాయనాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎక్కువ ఆ పడతారు. ఛార్జ్ షీట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సీనియర్ అడ్వకేట్స్ అన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. మనం కూడా కొంతమంది సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని రిపోర్ట్లు చూసి సరిగా జరిపించలేదు అనేటువంటి అనుమానాలు చాలామందికి మనసులో ఉంది. దాన్ని త్వరలోనే బయట పెడతాం. అది కూడా సార్, వైవి సుబ్బారెడ్డి గారు మేనేజ్ చేశారని ప్రచారం చేశారు. ఎందుకు చేయరండి? మీరు ఒక మాట నేను చెప్తాను, అన్యదా భావించద్దు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వైసీపీ నాయకులు ప్రధానికి సిబిఐ ఎంక్వైరీ అండి, సిబిఐ ఎంక్వైరీ అండి. ఆమె అంటే సిబిఐ ఎంక్వైరీ సిగ్గుండాలి వాళ్ళకి. సిబిఐ ఎంక్వైరీ అడుగు 13 ఏళ్ల నుంచి కేసులు అటెండ్ అవ్వట్లేదు. మేనేజబుల్, వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు ప్రజాధనాన్ని. ఆ డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తారు వాళ్ళు. అన్ని డిపార్ట్మెంట్